భాగ్యనగరంలో భారీ వర్షం, రోడ్లపై నిలిచిన నీరు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అలర్ట్, అధికారులతో మేయర్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్. ఉప్పల్ స్టేడియంలో వర్షం, నేటి గుజరాత్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ డౌటే. కాకినాడ జిల్లా తునిలో ఎడతెరిపిలేని చిరుజల్లులు, లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం. కొల్హాపూర్ అమ్మవారి సేవలో చంద్రబాబు దంపతులు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. మరోసారి అధికారంలోకి వస్తున్నాం, 22 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామన్న జగన్. సంక్షేమం అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు, వైసీపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న అమర్నాథ్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ మే 24కు వాయిదా. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సేవలో బీఆర్ఎస్ నేత సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న హరీష్ రావు. ఖమ్మం ఎంపీ స్థానంలో బీజేపీదే విజయం, 20 నుంచి 30 వేల మెజార్టీ వస్తుందన్న తాండ్ర వినోద్రావు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఇసుక తవ్వకాలపై విచారణ, ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యంతో ఓటు వేశారు, గులాబీ పార్టీ గెలవబోతోందన్న నామా. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కు చుక్కెదురు, చట్టబద్ధంగా అవిశ్వాసం జరగాల్సిందేనన్న హైకోర్టు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో నాటుబాంబుల కలకలం, ఓ నేత ఇంట్లో నాటుబాంబులు స్వాధీనం. పల్నాడు జిల్లా మాదాలలో పోలీసుల ముమ్మర సోదాలు, 29 పెట్రోల్ బాంబులు పట్టివేత. ప్రజలంతా కూటమితోనే ఉన్నారు, మోడీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందన్న ప్రధాని. ఉద్యోగం కోల్పోయినా మరికొద్ది కాలం యుఎస్లో ఉండొచ్చు, H1B వీసాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన అమెరికా. యుద్ధంపై చర్చలకు సిద్ధమే, తమ ప్రయోజనాలు పరిగణలోనికి తీసుకోవాలన్న పుతిన్. ట్రంప్ బైడెన్ మధ్య డిబేట్లు, జూన్ 27న ఇద్దరి మధ్య వాదనలు. మరోసారి పెరిగిన పసిడి ధరలు, 74,000 దాటిన తులం బంగారం. ఆఖరిలో కలిసొచ్చిన కొనుగోళ్లు, 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్.